నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుప్పంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన. సాయంత్రం ఎన్టీఆర్ కూడలిలో బహిరంగ సభ. పార్టీ విజయం కోసం కష్టపడ్డ వారికి త్వరలో పదవులు. ముఖ్య నేతలతో చంద్రబాబు వెల్లడి. జగన్ భద్రత కోసం 986 మంది సిబ్బంది. 5 ఏళ్లలో వారి జీతాల కోసమే 296 కోట్లు ఖర్చు. ప్రకాశం జిల్లాలో చెవిరెడ్డి చేతివాటం. లీజ్ పేరుతో ఆర్టీసీ స్థలాల్లో దందా. లోక్సభ స్పీకర్ ఎన్నికపై వేడని ఉత్కంఠ. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో భాజపా సంప్రదింపులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఉదయం అమరావతి నుంచి కుప్పం వెళ్లనున్న ఆయన మధ్యాహ్నం శాంతిపురం మండలం జల్లిగానిపల్లిలో చిన్నారిదొడ్డి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను పరిశీలించనున్నారు. సాయంత్రం కుప్పం ఎన్టీఆర్ కూడలి బహిరంగ సభలో పాల్గొనున్నారు. అనంతరం ఆర్&బి అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. బుధవారం అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు మధ్యాహ్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పీఈఎస్ కళాశాలలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం తిరిగి అమరావతి రానున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జులై 1వ తేదీ నుంచి పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1000 చొప్పున కలిపి 7,000 అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని, తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మొదటి దశలో 183 అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో వీటి నిర్వహణ ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో తెదేపా నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వారికి, పార్టీకి నష్టం చేసిన వైకాపా నేతల్ని తెలుగుదేశంలోకి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. గత ప్రభుత్వంలో నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. అధికారం వచ్చిందని స్వలాభం కోసం ఇప్పుడు వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారన్న ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి కృషి చేసిన వారిని నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తామని, వారి వివరాల్ని సేకరిస్తున్నామని చెప్పారు. నేతలు ఇచ్చే సమాచారంతో పాటు ఇతర మార్గాల్లోనూ నివేదికలు తెప్పించుకుంటున్నారని, కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చూస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుందన్నారు. పొత్తులో భాగంగా 31 మంది ఇన్ఛార్జీలకు సీట్లు ఇవ్వలేకపోయామన్నారు. అయినా వారు వెనకడుగు వేయకుండా ఎన్డీఏ గెలుపు కోసం పనిచేశారని అభినందించారు. రైట్ మ్యాన్, రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్తు నిర్ణయాలు ఉండబోతున్నాయని, 2029 ఎన్నికలకు కూడా ఇప్పట్నుంచే ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. జూలై 1వ తేదీ నుంచి పెంచిన పింఛన్ మొత్తం పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1000 చొప్పున కలిపి మొత్తం 7,000 రూపాయల్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ అసాధ్యమన్న నేపథ్యంలో అది సుసాధ్యమని నిరూపించడానికే పంపిణీలో వారిని భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగలా ఈ కార్యక్రమం చెయ్యారని, ప్రభుత్వం నుంచి వారికో హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి గౌరవించామని తెలిపారు. మరో బీసీ నేత అయ్యన్న పాత్రుణ్ణి స్పీకర్గా నియమించామన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రిమండలి కూర్పులోనూ సామాజిక సమతూకం పాటించామని చంద్రబాబు తెలిపారు. ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నట్లు, అందులో భాగంగానే మెగా డీఎస్సీ నిర్వహణ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, నైపుణ్య గణన తదితర దస్త్రాలపై తొలి సంతకం చేసి కేబినెట్లో ఆమోదించినట్లు చంద్రబాబు వెల్లడించారు. అనగనగా ఓ పెద్ద ప్యాలెస్.
దాని చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కంచె, బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్ కార్లు. రక్షణ కోసం 10 కాదు 20 కాదు, ఏకంగా 986 మంది సిబ్బంది. ఇది పురాతన కాలంలోని ఏ రాజవంశీయులకు చెందిన కథ కాదు. తాను పేదనంటూ అనునిత్యం భేద అరుపులు అరిచే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతా కథా చిత్రం. రాచరిక పోకడలను అనుసరిస్తూ జగన్ పైనే కాదు, కుటుంబ సభ్యులపై కూడా ఈగ వాలకుండా తెచ్చుకున్న చిత్ర విచిత్రమైన ప్రత్యేక రక్షణ చట్టం గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా వీఐపీలకు భద్రతా సిబ్బంది అంటే 100 మందికి మించి ఉండరు. కానీ మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రతలో ఎంతమంది ఉంటారో తెలుసా? అక్షరాల 986 మంది. అంటే ఓ చిన్న గ్రామ జనాభాతో సమానం. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర భద్రత కలిపినా ఈ సంఖ్య చేరడం కష్టమే. అంతేకాదు, జగన్ కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు, ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ కంచే, బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు. దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జెడ్+ కేటగిరీలో ఉండే వారి ఇళ్ల వద్ద కూడా ఈ స్థాయి భద్రత ఉండదేమో. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే 934 మంది ఆయన రక్షణలో నిమగ్నమై ఉంటారు. 3 షిఫ్టుల్లో చూస్తే ఏకకాలంలో 310 మంది పైనే. ఇదంతా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే. అదే బయటకడుగు పెడితే భద్రతా సిబ్బంది సంఖ్య 2-3 పెరుగుతుంది. వీరికి ఒక్కొక్కరికి నెలకు సగటున 50,000 లెక్కన చూసినా 5 ఏళ్లలో చెల్లించిందేంతో తెలుసా? 296 కోట్లు పైనే. వీరంతా కిలోమీటర్ల పొడవునా చెట్లు కొట్టేస్తారు, పరదాలు కట్టేస్తారు, దుకాణాలు మూయిస్తారు, రాకపోకలు నిలిపేస్తారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆ మార్గంలో ప్రయాణించేవారైతే 5 ఏళ్లుగా నరకమే చూస్తున్నారు. తమ ఇంటికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా గుర్తింపు కార్డులో మెడలో వేసుకుని తిరగాల్సిందే. అడుగడుగునా పోలీసులు ఆపుతుంటే వారికి సమాధానమిస్తూ రుజువులు చూపించాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి భద్రత ఉండాల్సిందే, అందులో సందేహం లేదు. అయితే ఇంత భారీ స్థాయిలోనా, అవసరానికి మించి ఉండాలా అనేదే అసలు ప్రశ్న. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. తీవ్రవాదుల ఆనవాళ్లు లేవు. జగన్కు వారి నుంచి అంత ముప్పు లేదు. కానీ ఈ ప్రత్యేక రక్షణ చట్టం ఎందుకు తెచ్చారో అంతు చిక్కడం లేదు. కిమ్ను తలదన్నేలా జగన్ వ్యవహరిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందో ఇప్పుడు అదే కొనసాగుతోంది. జగన్ సీఎం హోదాకు దూరమైనా అక్కడి ప్రజల ఇబ్బందులు మాత్రం తీరలేదు. వినతులు ఇవ్వగా ఇటీవల ప్యాలెస్ పక్క రోడ్డులో రాకపోకలకు అనుమతించారు. నిజానికి ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారు. గతంలో ఉన్న భద్రత ఏమాత్రం తగ్గించలేదు. జగన్ కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉండగా, జెడ్+ కేటగిరీలో ఎన్ఎస్జీ ఆధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వాహనం మాత్రమే అందుబాటులో ఉంచారు. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో జగన్కు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 379 మంది ఎస్ఎస్జీ సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో ఉంటారు. వీరు కాకుండా 491 మంది ఇతర దళాలు, 116 మంది ఇతరత్రా విధులు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రపతి, ప్రధానికి మించిన స్థాయిలో ఆయన చుట్టూ పోలీసు వలయం ఏర్పాటైంది. ఆయనతో పాటు భారతికి 4, తల్లి విజయమ్మకు 4 చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ తో పాటు లోటస్ పాండ్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా 52 మంది పోలీసులు నిరంతరం జగన్ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంటారు. కుటుంబ సభ్యులకు కూడా దేశ విదేశాల్లో భద్రత కల్పించేలా జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంతగా ఉపయోగించుకున్న సీఎం దేశ చరిత్రలో మరెవరూ ఉండరేమో అనే సందేహం కలక్కమానదు.
తాడేపల్లిలో జగన్ భద్రత కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ప్యాలెస్ చుట్టూ ఉన్న వాటితో పాటు ఉండవల్లి గుహలు, సీతానగరం, వారధి, ప్రకాశం బ్యారేజీ, ప్రాతూరు సహా అడుగడుగునా చెక్ పోస్టులే. ఒక్కో చోట 10 నుంచి 16 మంది కాపు కాస్తుంటారు. వీరు కాకుండా ట్రాఫిక్ విధుల్లో సుమారు 30 మంది వరకు ఉంటారు. సీఎం రక్షణలో నిమగ్నమయ్యే బాంబు స్క్వాడ్, యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు అదనం. ఎస్ఎస్జీ బలగాలు కాకుండా ఇలా చెక్ పోస్టులు, ఇతర బాధ్యతల్లో ఉండేవారు సుమారు 555 మంది ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి ఎస్పీ ర్యాంకు అధికారితో పాటు ఏపీ ఎస్పీ బెటాలియన్స్ నుంచి 2 డీఎస్పీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. మొత్తం 389 మంది భద్రతా సిబ్బందికి 50% అదనపు భత్యం చెల్లిస్తున్నారు. తాడేపల్లి పెట్రోల్ బంక్ నుంచి భరతమాత విగ్రహం వరకు సర్వీస్ రోడ్డులో పెద్ద ఎత్తున యూనిఫామ్లో ఉండే సాయుధ పోలీసులు చేసే హడావిడి అంతా ఇంత కాదు. రోజు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. రోడ్లను బ్లాక్ చేసి రాకపోకలు నిలిపేస్తుంటారు. 5 ఏళ్లుగా అక్కడి ప్రజలు నిర్బంధంలోనే మగ్గుతున్నారు. జగన్ రక్షణ పేరుతో డ్రోన్ పహారా నిత్యకృత్యంగా తయారైంది. ఆయన ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండేవారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోంది. ఏ క్షణం ఏం చేస్తున్నారో అంటూ పోలీసులు డ్రోన్ల ద్వారా గమనిస్తుండటంతో సొంత ఇంట్లోనూ స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి. నివాస ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు ఉన్నా జగన్ నివాసం దగ్గర మాత్రం అవన్నీ వర్తించవన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇలా ఎగరవేసిన డ్రోన్ ఒకటి నియంత్రణ కోల్పోయి కనిపించకుండా పోవడంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. అధికారంలో ఉండగా మాజీ సీఎం జగన్ మితిమీరిన భద్రత కల్పించుకున్నారంటూ కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సెక్యూరిటీ మాన్యువల్ ఉల్లంఘించి మరీ భారీ స్థాయిలో భద్రతను పెట్టుకున్నారని అభియోగాలు ఉన్నాయి. మాజీ సీఎం అయిన తర్వాత కూడా కాన్వాయ్లో వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో మార్పు జరగలేదన్న విషయాలపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఎన్నడూ ప్రజలను కలవని జగన్ ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గ ప్రజలు, నేతలకు ఆ అవకాశం ఇచ్చారు. ఓటమి బాధలో ఉన్న తనను ఓదార్చి అండగా ఉంటారని ఆశించిన ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది. వచ్చిన వారు ఓదార్చడం మాట అటుంచితే తాము చేసిన పనుల పెండింగ్ బిల్లుల సంగతేంటని నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. విషయం తేల్చుకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరింపులకు దిగడంతో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని బెంగళూరు వెళ్లిపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమి తరువాత తొలిసారి పులివెందులకు వచ్చిన మాజీ సీఎం జగన్ ను స్థానిక నేతలు ఉక్కిరిబిక్కిరి చేశారు. పెండింగ్ బిల్లులు సంగతి తేల్చాలంటూ నిలదీయడంతో తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని సతీ సమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల నివాసంలో 3 రోజులు ఉండటంతో పాటు ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో చాలా మంది గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిల గురించే ఆయన వద్ద ప్రస్తావించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత తెలుగుదేశం నేతలకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు వారు కూడా అదే పంథా అనుసరిస్తే తమ పరిస్థితి ఏంటని వారు జగన్ వద్ద వాపోయారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో 963 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిల్లో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేని పనులే అయినా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు ఇష్టానుసారం పనులు అప్పగించారు. వీటిల్లో చాలా వరకు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిలో బడా నేతలకు మాత్రం ముందు బిల్లులు చెల్లించిన వైకాపా ప్రభుత్వం చిన్నా చితకా నేతల బిల్లులను పెండింగ్ లో పెట్టింది. పాడా పనులు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరపాలని తెలుగుదేశం నేతలు పట్టుబడుతున్నారు. అందుకు అనుగుణంగానే పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డిని రిలీవ్ చేయకుండా కూటమి ప్రభుత్వం అక్కడే ఉంచింది. దీంతో పాడా పనులు చేసిన చిన్న చిన్న గుత్తేదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ బిల్లుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. పులివెందుల పురపాలక సంఘానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు జగన్ సతీమణి భారతి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. తమ పెండింగ్ బిల్లులు ఇప్పించకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని 10 మంది కౌన్సిలర్లు హెచ్చరించారు. ఇప్పటికే 230 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉండగా మరో 100 కోట్ల వరకు బిల్లులు అప్లోడ్ చేయాల్సింది. వీటికి పూచీకత్తు ఇవ్వాలని బాధితులు జగన్ ను నిలదీశారు. కాలేటివాగు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పులివెందుల వైద్య కళాశాల నిర్మాణ గుత్తేదారుకు ఎన్నికలకు ముందే చెల్లింపు
చెల్లింపులు చేసి మాకు మాత్రం ఆపుతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా 3 రోజుల పాటు వచ్చిన వారంతా పెండింగ్ బిల్లుల గురించే నిలదీయడంతో జగన్ అసహనానికి గురయ్యారు. ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టరా అంటూ మండిపడినట్లు సమాచారం. 5 రోజుల పాటు పులివెందులలోనే ఉండాలని వచ్చిన జగన్ ఈ పెండింగ్ బిల్లుల గోల దెబ్బకు 3 రోజులకే బెంగళూరు పలాయనమయ్యారు. జగన్ పాలనలో ధ్వంసమైన 7 ప్రాధాన్యత అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 28 నుంచి జులై 18 వరకు 3 రోజులకు ఒక అంశం చొప్పున శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు విధ్వంసం, రాజధాని నిర్మాణంలో నిర్లక్ష్యం, విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం, పర్యావరణం దెబ్బతీసేలా రిషికొండ లాంటి ప్రాజెక్టులు, మద్యంలో జే బ్రాండ్లు, ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి చేసిన అప్పులు 14.49 లక్షల కోట్లకు చేరడం వంటి అంశాలపై శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. గత 5 ఏళ్లలో శాంతి భద్రతలు, సామాన్యులపై అక్రమ కేసులు తదితర అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అధికారం అండతో వైకాపా నాయకులు ప్రభుత్వ స్థలాలను కాజేసిన వైనం ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాన్ని కాజేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను తిరుపతికి చెందిన వైకాపా నేత, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారు చౌకగా కొట్టేశారు. ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆర్టీసీ స్థలాలను అగ్రిమెంట్ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అద్దంకి, టంగుటూరు డిపోల పరిధిలోని స్థలాలను లీజు పేరుతో దక్కించుకున్నారు. గత ఏడాది నవంబర్లో ఆర్టీసీ అధికారులు వీటికి టెండర్లు పిలవగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 15 ఏళ్లకు లీజు ఒప్పందం చేసుకున్నారు. ఈ స్థలాల కోసం పలువురు పోటీ పడినా వారిని బెదిరించి తప్పుకునేలా చేసి కుమారుడి సంస్థకు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒంగోలు డిపో పరిధిలో 1978 చదరపు అడుగుల స్థలానికి నెలకు 2,75,000 రూపాయలు అద్దె ప్రాతిపదికన 15 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ టెండర్ల ప్రక్రియలో 3 వ్యక్తులు పాల్గొన్నారు. మొదటి వ్యక్తి తాను లీజు కట్టలేనని పక్కకు తప్పుకోవడంతో రెండోదిగా ఉన్న సీఎంఆర్ ఇన్ఫ్రా సంస్థకు టెండర్ దక్కింది. తొలి వ్యక్తిని బెదిరించడంతో ఆయన తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంకి డిపో వద్ద 1970 చదరపు అడుగుల స్థలాన్ని సైతం సీఎంఆర్ ఇన్ఫ్రానే తీసుకుంది. నెలకు 62,000 రూపాయల చొప్పున లీజు చెల్లించేలా టెండర్లు దక్కించుకుంది. ఇవాళ మన ఒంగోలులో వచ్చే లోపలికి ఇది ప్రైమ్ లొకేషన్, సెంటర్ ఆఫ్ ద సిటీ. దీంట్లో 40 సెంట్లు భూమిలో ఈరోజు దీన్ని మొన్న మార్చిలో, ఫిబ్రవరిలో టెండర్ కాల్ఫర్ చేశారంటున్నారు. అది ఎవరికి తెలియదు. వాళ్ళ పాటికి వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది. ఇవాళ కావాలని చెప్పేసి మట్టి దోలటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఒంగోలులో ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేసే లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడో చిత్తూరులో ఉండేవాడు వచ్చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడ 40 సెంట్లని 2,33,000 రెంట్ ఇచ్చేటట్టుగా దీన్ని ఇక్కడ కూడా ఆక్యుపై చేశారు. కాబట్టి 17 చోట్ల రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఇది కూడా సీఎం ఆఫీస్కి కూడా మేము పంపించాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆర్టీసీ డిపోలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎన్నికల ముందు బయటికి రాకుండా ఆ రోజు అధికార మతంతో అధికారుల్ని బెదిరించి టెండర్లు పిలవకుండానే పిలిచామని చెప్పి ఈరోజు ఆర్టీసీ స్థలాలు ఈ విధంగా అతి తక్కువ ధరకి కోడ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు అంటే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా వాళ్ళు అక్రమ సంపాదన చేశారు, అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అక్రమంగా సంపాదించాలంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. త్వరలోనే ఈ లీజుకు ఉన్నటువంటి అన్నీ కూడా వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఇలాంటి అక్రమంగా ఎవరెవరిని బెదిరించి దౌర్జన్యంగా ఈ విధంగా కబ్జాలు చేశారో అవన్నిటిని కూడా వెలికి తీస్తాము, బయటికి తెస్తాము. ఒంగోలులో ఆర్టీసీ గ్యారేజ్లో కొంత స్థలాన్ని కలిపి అడ్డంగా గోడ కట్టి రెండో వైపు గేటును తొలగించి చదును చేసే పనులు చేపట్టారు. ఇన్నాళ్లు ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారు. ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం కూలిపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో దీనిపై తెలుగుదేశం, జనసేన నాయకులు స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణపు పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే జనార్దన్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. టంగుటూరులో రైల్వే స్టేషన్ ఎదుట 8 ఎకరాల విస్తీర్ణంలో ఆర్టీసీ బస్టాండ్ ఉంది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ స్థలంలో సుమారు 1/2 ఎకరం భూమిని గత ప్రభుత్వం లీజుకు కట్టబెట్టింది. ఒప్పందం చేసుకున్న వారు అక్కడి వృక్షాలను 3 రోజులుగా నరికేస్తూ చదును చేస్తున్నారు. స్థానికులు ఆరా తీయడంతో లీజు వ్యవహారం బయటకు వచ్చింది.
శ్రీకాకుళం జిల్లా నరసనపేట పెద్దపేట వీధిలో శ్రీశక్తి ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. రాత్రి దేవాలయంలో స్వామివారికి అమర్చిన కేజీన్నర వెండి ఆభరణాలను, బంగారు నేత్రాలను దొంగిలించారు. 15,000 నగదు అపహరణకు గురైంది. సీసీ కెమెరాలను మూసివేసి దుండగులు చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. లోక్ సభాపతి ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్న వేళ భాజపా సంప్రదింపులను ముమ్మరం చేసింది. అధికార ఎన్డీఏలోని తమ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. ఓం బిర్లాను మరోసారి స్పీకర్గా ఎన్నుకునే అంశం పరిశీలనలో ఉన్నప్పటికీ విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది. లోక్సభలో తమ కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నందున ప్రతిపక్షాలకు రాజకీయ లబ్ధి కలిగించే అవకాశం ఇవ్వరాదని భాజపా భావిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో మరో కీలకమైన పార్టీకి ఆ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందా లేదా అనేది నేడు స్పష్టత రానుంది. స్పీకర్ అభ్యర్థి విషయమై భాజపా అగ్రనాయకత్వం తమను సంప్రదించిందని ఎన్డీఏలోని 2 భాగస్వామి పక్షాలకు చెందిన నేతలు తెలిపారు. అయితే చర్చల వివరాలను, ప్రస్తావనకు వచ్చిన ఎంపీల పేర్లను వెల్లడించలేదు. ఎన్డీఏ వైఖరిని బట్టి తాము స్పీకర్ పదవికి పోటీ పడాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పలువురు ప్రతిపక్ష నేతలు చెప్పారు. మహారాష్ట్ర పూణేలోని L3 బార్లో 2 రోజుల క్రితం కొందరు వ్యక్తులు డ్రగ్స్ వంటి పదార్థాలు వినియోగించినట్టు వెలుగుచూసిన వీడియోకు సంబంధించిన కేసులో అరెస్టులు 14కు చేరుకున్నాయి. తాజాగా బారులో పనిచేసే 6 వెయిటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. L3 బారుకు సంబంధించిన యజమానులు, వారి లీజుకి ఇచ్చిన వ్యక్తులు, ఆర్గనైజర్లు సహా 8 మందిని అరెస్ట్ చేసి పూణే కోర్టులో హాజరుపరచగా జూన్ 29 వరకు రిమాండ్ విధించింది. సామాజిక మాధ్యమాల ద్వారా బారు నిర్వాహకులు కస్టమర్లతో సంప్రదింపులు జరిపి మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, మద్యం అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బారు కస్టమర్లకు అనుమతికి మించి మద్యాన్ని అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. వైరల్ వీడియోలో డ్రగ్స్ వంటి పదార్థాన్ని వినియోగిస్తున్న మైనర్ సహా కొందరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ ఆనవాళ్ల కోసం బార్లోని టాయిలెట్లో నమూనాలను సేకరించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా నడుపుతున్న పబ్బులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమంగా నిర్మించిన భవనాలను బుల్డోజర్లతో కూల్చాలని ఆదేశించారు. పూణేను డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలని పోలీసులకు సూచించారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న 2 నేతల మధ్య చర్చకు రంగం సిద్ధమవుతోంది. అట్లాంటాలోని CNN స్టూడియోలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటలకు బైడెన్, ట్రంప్ మధ్య ముఖాముఖి చర్చ జరగనుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుల మధ్య తొలిసారి చర్చ జరగనుండటంతో ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యక్ష చర్చకు రంగం సిద్ధమైంది. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వీరిద్దరూ స్పష్టం చేయనున్నారు. స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెనడీ ఈ డిబేట్ కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో వారు పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొనున్నారు. ట్రంప్పై దూకుడైన వైఖరి ప్రదర్శించాలని బైడెన్ కోరుకుంటున్నారు. స్థిరమైన నాయకుడు కావాలో లేదా దోషిగా తేలినవారు కావాలో తేల్చుకోమని బైడెన్ ప్రజలను కోరనున్నారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికే ఓ ముప్పుగా బైడెన్ అభివర్ణించనున్నారు. అయితే తన వయసు 81 ఏళ్లు దాటడం, ఇంకో 4 ఏళ్లు అధ్యక్ష పదవి చేపట్టేందుకు మానసికంగా ఫిట్ గా లేకపోవడం బైడెన్ కు ప్రతికూలంగా మారింది. ఈ ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ వయసు కూడా ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని కొద్ది నెలల క్రితం ఒక నివేదిక వెల్లడించింది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా బైడెన్ కు గుర్తులేదని తెలిపింది. ఇటీవల ఇటలీలో జరిగిన G7 సదస్సు సహా పలు సందర్భాల్లో బైడెన్ గందరగోళానికి గురైన సంఘటనలు జరిగాయి. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ట్రంప్ దూకుడు ముందు ఎలా నిలుస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బైడెన్ హయాంలో ధరలు, వలసలు రికార్డు స్థాయిలో పెరగటాన్ని ట్రంప్
ట్రంప్ అస్త్రాలుగా మలుచుకోనున్నారు. ఈ అంశాలపై బైడెన్ ను ఇరుకున పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. మరోపక్క అబార్షన్ వంటి అంశాలపై మాజీ అధ్యక్షుడి అతివాద వైఖరిని బైడెన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వృద్ధ నేతల మానసిక సామర్థ్యానికి ఇదొక పరీక్ష అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఓటర్లు ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల్లో ఎవరి వైపు స్పష్టమైన మొగ్గు చూపించడం లేదు. కానీ ప్రస్తుత చర్చతో వారికొక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.